నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జిల్లా మల్యాలలో నీటి వినియోగదారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం. మల్యాల ఎత్తిపోతల నుంచి ఆంధ్రనీవాకు నీటి విడుదల చేయనున్న సీఎం. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కావాలి. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడంతో పాటు ఎన్సీసీ విద్యార్థులకు మొక్కల పంపిణీ కార్యక్రమం. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ ఉద్యోగులు. పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలుమూరు చంద్రశేఖర్ రెడ్డి. డీఐజీ స్థాయి అధికారులను వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మాఫియా డాన్లతో పోల్చడం దారుణమని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ ఇదే పోలీసులు పనిచేసిన విషయాన్ని జగన్ మరిచిపోయారని శ్రీనివాసరావు నిలదీశారు. ఐపీఎస్ సిద్ధార్థ్ కౌల్ వీఆర్ఎస్ పై మాజీ సీఎం చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తెలిపారు. పోలీసులను బెదిరించడం సరికాదన్నారు. తాము చట్టబద్ధంగా న్యాయబద్ధంగా విధులు నిర్వహిస్తామని చెప్పిన ఆయన అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాలకు ఆశ్రయించాలని సూచించారు. అంతేగాని ఇష్టారీతిన పోలీసులపై ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. నమస్కారాలు. నా పేరు జనకుల శ్రీనివాసరావు. నేను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్నటి దినం గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులను నేరస్తులతో మాఫియా డాన్లతో పోలుస్తూ చాలా దుర్మార్గంగా నిందారోపణలు చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలా అవమానకంగా అవహేళనగా మాట్లాడిన సందర్భాలని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అలాగే నిన్న కొన్ని పాయింట్స్ సారు మా పోలీసుల మీద మాట్లాడడం జరిగింది. దానికి క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో కూడా మేము 5 సంవత్సరాలు పనిచేసాం. ఆ పనిచేసినప్పుడు కూడా ఇదే పోలీసులు మొత్తం లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసిన సంగతి మర్చిపోయారేమో అని ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా దారుణంగా పోలీసులు మీరు అవమానించారు. అట్లాగే మీరు అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను బెదిరించేదానికే పోలీసు వ్యవస్థ ఉంది, నన్ను కాపాడేదానికి పోలీసు వ్యవస్థ కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతటి దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. మీరు రాగద్వేషాలకు అతీతంగా 24/7 పోలీసు చేస్తున్నా మాట్లాడుతున్నారు కదా. అంతే మీరంటే మీరు కదా సార్. మీరు ఎవరైతే ప్రజలు మీకు చెప్పారో ఆ ప్రజల యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాం అంటున్నా. మీకు ఎవరైతే చెప్పారో, పోనీ మీ సోదరుడు చెప్పాడు, లేకపోతే మీ బ్రదర్ చెప్పారు, లేకపోతే ఇంకో ఎవరైతే చెప్పారో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. ఒక నిమిషం మాట్లాడండి. ఒక నిమిషం బ్రదర్. మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం అండి. నా పేరు హజరత్ అయ్య, సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్నా. అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా రీసెంట్గా ఎన్నుకోబడ్డాను. నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి సార్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి ఆరోపణలు చాలా మా యొక్క సంఘాన్ని అలాగే మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు దాకా మా ప్రెసిడెంట్ గారు శ్రీ జనకల శ్రీనివాసరావు గారు మీ అందరూ కూడా అడ్రస్ చేసి చెప్పారు. అంటే పోలీస్ వ్యవస్థ 24/7 ప్రజల కోసమే పనిచేస్తుంది. కానీ ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక మాఫియాతోనూ అలాగే ఒక నేరస్తులుగా చిత్రీకరించి ప్రజలకి మా యొక్క డిపార్ట్మెంట్ని స్థాయిని దిగజార్చాలని చూస్తే అది ఎంతవరకు సమంజసం కాదని కూడా మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను. అలాగే ఇవాళ మనం చూస్తే భారతదేశంలోనే మన యొక్క ఆంధ్రప్రదేశ్ పోలీసు కంట్రీలో నెంబర్ 1గా పనిచేస్తున్న విషయం సెంట్రల్ మీడియా కానీ మన యొక్క మీడియా సోదరుల ద్వారా కానీ ఇలా అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. ప్రజలు కూడా మీరు చూసుకుంటే ఈ యొక్క ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ మనం పనిచేసే విధానం ఏదైనా శాంతి భద్రతలు అరికట్టడంలో కానీ అలాగే నేరాలు తగ్గించడంలో కానీ అన్ని విధాలుగా కూడా నేను చేసేటువంటి సేవని ఇలా ప్రజలు ప్రశంసిస్తుంటే మాపై ఇలాంటి నిందారోపణ చేయడం చాలా బాధ కలిగించింది. అలాగే మీరు ఇందాకన్నారు
మా యొక్క ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఒక యంగ్ ఆఫీసర్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏపీ మంత్రి నారాయణ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు అందుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 5 అవార్డులకు రాష్ట్రంలోని 5 నగరాలు ఎంపికయ్యాయి. జీవీఎంసీ, విజయవాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లకు అవార్డులు దక్కాయి. కార్పొరేషన్ల కమిషన్లతో కలిసి మంత్రి నారాయణ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్, ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభితో పాటు ఆయా కార్పొరేషన్ల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం కక్షపూరితంగా రాష్ట్రంలో 9,260 మంది ఎండిఓ ఆపరేటర్లను తొలగించిందని ఎండిఓ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషోర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ అన్నారు. ఎండిఓ ఆపరేటర్లపై బురద జల్లుతూ చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 18,500 కుటుంబాలను రోడ్డున పడేసి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారని తెలిపారు. గురువారం ఎండిఓ ఆపరేటర్ల సంఘం ప్రతినిధులతో కలిసి గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎండిఓ ఆపరేటర్లను ఉద్దేశించి రేషన్ మాఫియా జరిగిందని చెప్పడం దారుణమన్నారు. ఇటువంటి వ్యాఖ్యల వల్ల తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడు కూడా మా గురించి తప్పుగా మాట్లాడుతుండడం తమకు తీవ్ర మనోవేదనకు గురి చేస్తుందని పేర్కొన్నారు. ఎండిఓ ఆపరేటర్లపై బురద జల్లుతూ చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి దాదాపు 3 లక్షల మందిని ఉపాధి అవకాశాలు లేకుండా చేసి నిరుద్యోగులుగా రోడ్డున పడేశారని పేర్కొన్నారు. అప్పులు చేసి తామంతా జీవితాలు నెట్టుకొస్తున్నామని ప్రభుత్వం స్పందించాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు ప్రత్యామ్నాయ మార్గాలను కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుల్ని ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము చాలా ఖండిస్తున్నాం. యూనియన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,200 మంది ఎండిఓ ఆపరేటర్లు అలాగే వాళ్ళ అనుచరులతో కలిపి 18,500 కుటుంబాలను రోడ్డున పడేయడం జరిగింది. పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన ప్రతిసారి కూడాను నాదెండ్ల మనోహర్ గారు ఒక రైస్ మాఫియాను తీసాము, రైస్ స్మగ్లర్లను తప్పించాము అని మా గురించి కొద్దిగా మరి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాగే దానికి తోడు 40 సంవత్సరాలు సీనియారిటీ ఉండి ఒక రాజకీయవేత్తగా ఎంతో లెజెండాగా ఎంతో పేరు సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చౌకబారి వాక్యాలు కూడా మా తరఫున మాట్లాడడం కూడా చాలా బాధాకరం. కాకినాడలో ప్రజావేదిక కారణంగా ఒక ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు అధికారులను కొనేశారు, అలాగే నాయకులను కొనేశారు, ఇంకా చెప్పాలనంటే నన్ను కూడా కొనేయాలని చూశారు, కోట్లు సంపాదించారని చెప్పేసి మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. దీనికి మా యూనియన్ తరఫున మేము ముఖ్యసూటిగా ఒక సాధారణ పౌరుడిగా ఒక ఎండిఓ ఆపరేటర్గా మేము అడుగుతున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు అలాగే నాదెండ్ల మనోహర్ గారు మీ ఉనికి చాటుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించి 18,500 కుటుంబాలను రోడ్డున పడేసి తిరిగి అది ప్రజలు కూడాను వ్యతిరేకత రావడం వల్ల మీకు ప్రజలు ఇది కరెక్ట్ పద్ధతి కాదని ప్రజల్లో నుంచి మీకు వస్తున్న రెస్పాండ్ వల్ల మా మీద బురద జల్లే ప్రయత్నంతో మరీ మీరు అంత చౌకబారితనంగా దిగజారుడుగా మాట్లాడడం అనేది అది తగదు. మొన్న నాదెండ్ల మనోహర్ గారికి ఇప్పుడు రేషన్ మాఫియా అని చెప్పి అన్నారు, వాళ్ళు తీసేశారు కదండి, మీకు వాళ్ళు తీసేయడం వల్ల ఏమైనా గవర్నమెంట్కి ఉపాధి కలిగిందా లేకపోతే ఏమైనా బెనిఫిట్ ఉందా అని అంటే మాకు 300 కోట్లు మిగిలే ఈ గవర్నమెంట్కి అని చెప్పి అన్నారు. అంద్రేనివా కాల్వలకు సీఎం చంద్రబాబు నీరును విడుదల చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు వివిధ కాల్వలకు రిజర్వాయర్లకు విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించుకునేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు.
మల్యాల వద్ద హంద్రి నివాస్ సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం నుంచి 3 పంపుల ద్వారా నీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. గురువారం మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద పూజలు నిర్వహించిన అనంతరం స్విచ్ ఆన్ చేసి హంద్రి నివా కాల్వలకు నీటిని విడుదల చేశారు సీఎం. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు హంద్రి నివా కాల్వ ద్వారా నీరు విడుదలయ్యాయి. ఆపై మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని ముఖ్యమంత్రి సందర్శించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు వివిధ కాల్వలకు రిజర్వాయర్లకు విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించుకునేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. ఇరిగేషన్ శాఖ అంటే ప్రాజెక్టులు, కాల్వలే కాకుండా భూగర్భ జలాల వినియోగం వంటివి కూడా చూసుకోవాలన్నారు. తిరుపతి వద్ద గాలేరు, నగరి, హంద్రి, నీవా, సోమశిల, స్వర్ణముఖి కలిసేలా ప్రణాళికలు చేసుకోవాలని సీఎం ఆదేశించారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నిమ్మల రామనాయుడు, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు. ఈ రోజు చాలా సంతోషం, చాలా ఆనందం. ఎందుకంటే హంద్రి నివా అంటే రాయలసీమకు ఒక వరం, ఒక జీవనాడి. అటువంటి జీవనాడి అయినటువంటి హంద్రి నివాకు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి సువర్ణ హస్తాలతో భూమి పూజ దగ్గర నుండి మరి ఈ రోజు 3850 క్యూసిక్ల సామర్థ్యం కలిగినటువంటి పంపుల ద్వారా మరి ఈవేళ హంద్రి నివాకు నీరందించడం అని అంటే ఈవేళ రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఆ రోజు 2019 సమయానికి 3850 క్యూసిక్ల సామర్థ్యం కలిగినటువంటి మోటార్లు ఆల్రెడీ బిగించబడి ఉన్నాయి హంద్రి నివా మీద. ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి 2020 కల్లా హంద్రి నివాను వైండింగ్ చేసి లైనింగ్ చేసి ఆ 3850 క్యూసిక్లు నీరు ఇస్తానని ప్రగల్భాలు పలికాడు. 1 సంవత్సరం కాదు కదా, 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల్లో హంద్రి నివా మీద ఒక తట్ట మట్టి తీయలేదు. హంద్రి నివా మీద ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. హంద్రి నివా మీద ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు. పనులు చేయకపోయాడు. ఇంకా ఎంత అన్యాయం అని అంటే ఆ రోజుల్లో ఏదైతే ఆ యొక్క మోటార్లకు అయినటువంటి కరెంటు బిల్లులు కూడా బకాయి పెట్టినటువంటి వ్యక్తి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. అంటే నాకు తెలుసుండి నేను పరిశీలించిన దాని మీదట ఈ యొక్క రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగా జగన్మోహన్ రెడ్డి చేశాడనే దానికి హంద్రి నివా యొక్క ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ 5 సంవత్సరాల్లో ఆయన చేయనటువంటి పనిని 5 సంవత్సరాల్లో మరి ఆ 3850 క్యూసిక్లకు సామర్థ్యం అవసరం వైండింగ్ ఆయన చేయనటువంటి పనిని 1 సంవత్సరంలో చేసి చూపించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం. చంద్రబాబు కృషి వల్ల ఏపీకి అనేక మంది పెట్టుబడిదారులు వస్తున్నారని, అవి రాకుండా చేయడానికి కృష్ణా జిల్లాలో ఉన్న సైకోలు పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్లలో జగన్ మాట్లాడిస్తున్నాడని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపణలు చేశారు. వంశీ నివాసంలో రాష్ట్రంలో అల్లర్లు చేసేందుకు వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో చేసిన ఆకృత్యాలను బుద్ధా వెంకన్న ఎండకట్టారు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న గురువారం బ్రాహ్మణ వీధిలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమలు ఏర్పాటు కోసం చాలా మంది ప్రభుత్వంపై నమ్మకంతో వస్తుంటే రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా ఉండేందుకు వైసీపీ నాయకులు, ముఖ్యంగా జిల్లా నాయకులు కుట్రలు చేస్తున్నారన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పెట్టుబడులు రావని నీచంగా వైసీపీ సైకులు ఆలోచన చేస్తున్నారన్నారు. పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్లతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించే విధంగా జగన్ మాట్లాడిస్తున్నారన్నారు. దసరా ఉత్సవాల సమయంలో పులి వేషగాల తరహాలో వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని, ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీకి సిగ్గు రాలేదన్నారు. పెట్టుబడులు అడ్డుకోవాలని చూస్తే సహించమని, చంద్రబాబు, లోకేష్లపై అనవసరంగా నోరు పారేసుకుంటే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్తామన్నారు. వాళ్ళ మాజీ మంత్రి నరసింహరావు గారు ఆ మనోవేదంతో చనిపోయినాడు. నువ్వు ఎలాంటి పనులు చేయగలవు కానీ డైరెక్ట్ ఫైట్ చేయగలవా? నువ్వు దసరా ముందు పులి వేషాలు కట్టుకొని దసరా మామూలుగా వస్తారు. అలాగొంది ఇప్పుడు ఈ పేరు నాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఈ జోగి రమేష్లు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దసరా మామూలకి పులివేషం కట్టుకొని వచ్చినట్టు వాళ్ళ ప్రభుత్వంలో పులివేషాల పిల్లిలు పుల్లాగా ప్రవర్తించి జనాల దగ్గర దోచుకొని ఏది దసరా మామూలు వీళ్ళు ఎలాగ వసూలు చేస్తారో వీళ్ళేమో జనాల దగ్గర మామూలు వసూలు చేసి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇవాళ నువ్వు ఏంటి గుడివాడికి 3 నెలల్లో నాని వచ్చేస్తాడా?
తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే బైపాస్ చేయించుకున్నాడు. అంటే సామాన్లన్నీ అంట బాగా చేయించుకొని వస్తాడంట. అంటే ఈ సామాన్లన్నీ చెడిపోయినాయి అని పేరుని అనే చెప్పాడు. వల్లభనేని వంశీకి ఆల్రెడీ చెడిపోయినాయి అని కోర్టులో కూడా వేసాడు. ఏంటా మీరు, మీ మాటలేంటి, మీరేంటి? రఫా ఏంటి బాబు రఫా? ఒక్కసారి మా సారు మమ్మల్ని కంట్రోల్ చేయకుండా మా బాస్ అసలు ఆయన చెప్పక్కర్లా, పేరిని నానిని, కొడాలి నానిని, వల్లభనేని వంశీని, జోగి రమేష్ని, ఎవరైతే ఈ పిల్ల సైకోలు ఉన్నారో వీళ్ళందరినీ ఒక్క పోట్లో కంట్రోల్లో పెడతా. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని 8వ ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్సీసీ జూనియర్ వారెంట్ ఆఫీసర్ సూరజ్ చెప్పారు. పాత బస్తీలోనే ఎస్కే పివివి హిందూ హైస్కూల్ ఎన్సీసీ అధికారి వి బ్రహ్మేశ్వరరావు ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడంతో పాటు ఎన్సీసీ విద్యార్థులకు మొక్కల పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కంచెల శ్రీనివాసరావు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత అనేది విద్యార్థులు తమ ఇంటి నుంచే మొదలు పెట్టాలని సూచించారు. మొక్కలు నాటడంతో పాటు పరిరక్షించే బాధ్యత కూడా విద్యార్థులే తీసుకోవాలన్నారు. అనంతరం సార్జెంట్ ఆర్ బిస్ట్ కలుపుకుని వారెంట్ ఆఫీసర్ సూరజ్ ఎన్సీసీలోకి విద్యార్థుల ఎంపిక కార్యక్రమాన్ని చేపట్టారు. వయసు, విషయ పరిజ్ఞానం, దేహ దారుఢ్యం అనుసరించి 50 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు యు వెంకటేశ్వరరావు, కె శ్రీనివాస్, డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, జి పురుషోత్తం పాల్గొన్నారు. Okay, good morning. Today on the occasion of this tree plantation and the NCC selection process at SKPVV High School, myself JW Suraj and Sergeant Rajendra Singh Bisht, we came here for the selection process actually. Every year we conduct the NCC selection process for the first year cadets, and along with the tree plantation as a part of Swachh Bharat Abhiyan and the Environment Day which was conducted in the month of June. That part has been carried out till July, and many more tree plantations will be conducted throughout the year by our NCC cadets all over Andhra Pradesh and Telangana. As of now, there are total more than 10,000 tree plantations has been carried out by our NCC cadets. This is a wonderful achievement that the school is cooperating well, and for each and every activity, the school side, we are getting a nice feedback and also very good cooperation throughout the year. I'm very much thankful to our Brahmeshwara Garu. He is such a nice person and the headmaster of this school. In all the ways possible, they are trying to give a helping hand to our NCC unit. So on behalf of Wing Commander Ajit Singh Rathi, our commanding officer, we are very much thankful to the school headmaster, the ANO and all the students of this school. Thank you so much. I'm Sergeant R.S. Biss from 8 NCC Squadron Vijayawada, and today we came here for the enrollment process as well as for the tree plantation process, and we are very lucky that we have joined this social service activity, and today we have planted the trees. So we should plant the trees for our coming generation to get them a cleaner air and a healthy atmosphere. Also the enrollment process has been taking place, and our staff from this school also helping us in each and every aspect. We are very thankful for the school staff and the headmaster for the cooperation. Thank you, sir. ఈరోజు మా పాఠశాలలో ఎన్సీసీ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఫ్రెషర్స్ 8th క్లాస్ పిల్లల్ని ఈరోజు రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళ విద్యార్థులకి కాంపిటీషన్స్ పెట్టి వాటి ద్వారా సెలక్షన్ చేసుకుంటారు. అయితే ఈ సెలక్షన్స్లో భాగంగా మాకు ఎన్సీసీ ఆఫీసర్స్ ఈ సెలక్షన్ నిమిత్తం వచ్చారు. వారు ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు చక్కగా. అలాగే ఎన్సీసీ యూనిట్ వచ్చేసరికి మా యూనిట్ ఇక్కడ మన విజయవాడ ఈ కాకినాడ రీజియన్కి సంబంధించి చాలా బెస్ట్గా ఉంటుంది ఎప్పుడు కూడా. మా బ్రహ్మేశ్వర గారు బెస్ట్ క్యాడెట్గా సెలెక్ట్ అయ్యారు, మా ఎన్సీసీ ఆఫీసర్ గారు. వారికి
ఈ సభాముఖంగా మీ మీడియా పరంగా మా పాఠశాల తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. మా మేనేజ్మెంట్ తరపున, పాఠశాల తరపున, విద్యార్థుల తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఎన్సీసీ ఆఫీసర్స్ కూడా మాకు చాలా కోఆపరేటివ్గా ఉంటారు. వాళ్ళు మేము ఏ విధమైనటువంటి సహకారం కావాలన్నా కూడా ఎన్సీసీ సంబంధించి వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎస్కేపీ హిందూ హై స్కూల్ మా పాఠశాల. ఇందులో ప్రతి సంవత్సరం కూడా 8వ తరగతి విద్యార్థుల్ని ఎన్సీసీ అడ్మిషన్స్ చేసుకోవడం ప్రత్యేకత. అదేవిధంగా ఆ ఎన్సీసీ పిల్లలందరికీ కూడా ప్రతి విషయం కూడా ప్రభుత్వం తెలియజేసిన ప్రతి విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో మొక్కల పెంపకం కూడా, మొక్కలు నాటడం, అదే కాకుండా ప్రతి పిల్లవాడికి మొక్కనిచ్చి ఆ మొక్కని పరిరక్షించడం కూడా బాధ్యతగా అని మా ఎన్సీసీ ఆఫీసర్, మా స్కూల్ ఎన్సీసీ ఆఫీసర్ గారు శ్రీ బ్రహ్మేశ్వరరావు గారు ప్రతి సంవత్సరం అదేవిధంగా బెస్ట్ ఎన్సీసీ ఆఫీసర్గా కూడా సెలెక్ట్ అయ్యి మా పాఠశాలకి, మా యాజమాన్యానికి, మా పిల్లలకి ఎన్నో రకాలైనటువంటి ఎన్సీసీ ద్వారా అనేక కార్యకలాపాలు చేయిస్తున్నారు. అదేవిధంగా మాకు వచ్చేటువంటి మా ఎన్సీసీ వింగ్ 8th ఆంధ్ర స్క్వాడ్రన్ వింగ్ ఆఫీసర్లు కూడా ఎప్పుడు కూడా ఆదర్శవంతంగా ఉండి మా విద్యార్థులు అన్నిట్లలో కూడా, అన్ని రంగాల్లో కూడా, అటు ఫైరింగ్ అవ్వచ్చు, ఫ్లయింగ్ అవ్వచ్చు, ఇలా అన్నిట్లలో కూడా మా పిల్లలు ముందొచ్చే చక్కటి తర్ఫీదు ఇస్తూ ఉంటారండి. ధన్యవాదాలు. ప్రయాణికుల భద్రతను పెంచేందుకు రైల్వే శాఖ రైళ్లలో సీసీ కెమెరాలు అందుబాటులోకి తెచ్చిందని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ వెల్లడించారు. ప్రయాణికుల గోప్యతకు భంగం కలిగించని ప్రాంతాల్లోనే కెమెరాలు బిగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతను పెంచేందుకు రైల్వే శాఖ రైళ్లలో సీసీ కెమెరాలు అందుబాటులోకి తెచ్చింది. విజయవాడలోని డీజిల్ లోకో షెడ్లో సీసీ కెమెరాలను అమర్చిన ఏసీ బోగీలతో కూడిన రైలును బుధవారం సాయంత్రం అధికారులు ప్రదర్శించారు. ప్రతి బోగీకి ప్రవేశ మార్గం వద్ద 2, లోపల మరో 2 అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాత్రి సమయాల్లోనూ స్పష్టంగా వీడియోలను రికార్డు చేసేలా హై క్వాలిటీ డోన్ కెమెరాలను బిగిస్తున్నారు. ఇవి అన్ని వైపులా తిరుగుతూ వీడియోలను రికార్డు చేయగలవు. ఫుటేజీ పరిశీలనకు మినీ మానిటర్లను బోగిల్లో బిగించారు. వీటిని 24 గంటలు పర్యవేక్షించడానికి సిబ్బంది ఉంటారు. బోగిలో సీసీ కెమెరాల పనితీరు డిఆర్ఎం నరేంద్ర పాటిల్ పరిశీలించారు. ప్రయాణికుల గోప్యతకు భంగం కలిగించని ప్రాంతాల్లోనే కెమెరాలు బిగిస్తున్నట్లు తెలియజేశారు. చూస్తే కోట్ల మంది జనాభా రైల్వేలో ప్రయాణిస్తున్నారు రోజుకి. ఈ జనాభా ఎంతంటే మన నైబరింగ్ కంట్రీస్లోని పాపులేషన్ కన్నా ఎక్కువ. రైల్వేస్ మీద అంత నమ్మకం ఉంచి, అంత భరోసాతోటి వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా చెయ్యాలి, ఇంకా సుఖభద్రత ఇవన్నీ కలుగు చేయాలనే ఉద్దేశంతో రైల్వేస్ ఒక డెసిషను హానరబుల్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు తీసుకున్నారు. దీని ద్వారా ఏంటంటే 75 కోచెస్లోని మరియు 15,000 లోకోమోటివ్స్లో ఈ సీసీటీవీస్ పెడుతున్నాం. అది ఈ కోచెస్లో ఏంటంటే 6 ఉంటాయి. ఒకటి ఎంట్రన్స్, మీరు చూస్తున్నారు కదా, ఎంట్రన్స్లో అటు ఇటు ఒకటి, కారిడార్స్లో 2 కవర్ చేస్తాం. దీని యొక్క ఇదేంటంటే ప్రైవసీ, వాళ్ళ యొక్క ఇండివిజువల్ దీని ప్రైవసీని వీ విల్ నాట్ కాంప్రమైజ్. ఆ ప్రైవేట్ కంపార్ట్మెంట్లో ఉండవు. దీనివల్ల ఏంటంటే ప్యాసింజర్స్కి కంప్లీట్ భద్రత కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే రైల్వే స్టాఫ్కి కూడా భద్రత వస్తుంది. ఇప్పుడు క్రిమినల్ కేసులు ఏవైనా అయితే ఇవి డెటరెన్స్గా, ప్రివెంటివ్గా పనికొస్తుంది. మరియు దీని మీద ఏవైనా నెక్స్ట్ ట్రయల్స్ జరుగుతున్నప్పుడు కానీ ప్రాసెసింగ్ దీంట్లో కూడా చాలా క్లూస్ ఇవన్నీ మనకు తెలుస్తాయి. అదేవిధంగా లోకోమోటివ్స్లో కూడా 6 పెడుతున్నారు. అందులో 2 మైక్రోఫోన్లు కూడా ఉంటాయి, 6 ఉంటాయి అన్నమాట. దీనివల్ల వాళ్ళకి కూడా, లోకోమోటివ్ సిబ్బందికి కూడా ఎంతో భద్రత ఫీల్ అవుతారు. ఏంటి జరుగుతుంది, ఏంటి అంతా తెలుస్తుంది అన్నమాట అండి. ఇదంతా ఫేజ్డ్ వైజ్గా చూస్తున్నారు. ఆల్రెడీ నార్థన్ రైల్వేలో ఆల్రెడీ స్టార్ట్ చేశారు, అది సక్సెస్ అయింది. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ అంతా పెడతారు. ఫస్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ బిజీ రూట్స్లో వెళ్తుంది, ఆ తర్వాత వచ్చి హై సెక్యూరిటీ కారిడార్స్లో పెడతారు, ఆ తర్వాత సెన్సిటివ్ ఏరియాస్లోని, సబర్బన్ రైల్వేస్లో ఇలా ఫేజ్డ్గా మొత్తం అంతా చేస్తారండి. దీనివల్ల ఏంటంటే ఈ మోడర్న్ రైల్వే సిస్టమ్కి సమానంగా ఉంటుంది, భద్రత కలిగిస్తుంది. మన యొక్క ప్రెస్టేజ్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా బాగా పెరుగుతుందండి. माननीय रेल मंत्री श्री अश्विनी वैष्णव जी ने अभी हाल ही में एक लैंडमार्क अनाउंसमेंट किया है, जिसके तहत 74,000 रेलवे कोचेस के अंदर हम लोग सीसीटीवी कैमरा लगाने जा रहे हैं. इसके साथ ही 15,000 इंजनों के ऊपर, लोकोमोटिव्स के ऊपर भी सीसीटीवी कैमरा लगेंगे. हर कोच के अंदर करीब 6 कैमरे लगेंगे. दोनों एंट्रेंस में 2-2 और पाथवे के अंदर में बीच में 2. लोकोमोटिव्स के अंदर भी 6 कैमरे लगेंगे और आगे फ्रंट और इसमें 2-2 और डैशबोर्ड के ऊपर 2 विथ माइक्रोफोन. ये जो कैमरे हम लोग लगाने जा रहे हैं, इससे हमारे पैसेंजर्स को काफ़ी फ़ायदा होगा.
जो हमारे पैसेंजर्स हैं उनको सुरक्षितता महसूस होगी, क्योंकि जब कोई सर्विलियंस कर रहा है, कोई देख रहा है, तो एंटी सोशल एलिमेंट्स ऐसी जगह से दूर भागते हैं। दूसरा, हमें रेलवे अधिकारियों को और रेलवे के जो कर्मचारी हैं इनको मॉनिटरिंग करने के लिए बहुत अच्छी सुविधा होगी। हम लोग यहाँ पे देख सकते हैं कि हमारा क्लीनिंग हुआ कि नहीं हुआ, टीटी अंदर ट्रेन में है कि नहीं है, या फिर हमारा क्लीनिंग स्टाफ उसमें क्लीनिंग कर रहा है कि नहीं कर रहा है। इस तरह की चीज़ें मॉनिटरिंग भी आसान हो जाएगी। और साथ ही साथ जो हमारी संरक्षा की जो एजेंसीज़ है, आरपीएफ और जीआरपी, इनको भी अगर कोई ट्रेन के अंदर कोई चोरी या कोई इस तरह का मामला होता है तो उसको ढूंढने में बहुत सहायता मिलेगी। तो ये सभी के लिए बहुत अच्छी चीज़ है। और रेलवे ने ये कयास है कि इसको जल्द से जल्द हम लोग शुरुआत में बिजी रूट्स में सब जगह पे लगाया जाएगा और धीरे धीरे हम लोग सारे 74,000 कोचेस में इसको लगा देंगे। धन्यवाद। బైక్పై పారుతున్న ప్రేమికులను వాహన తనిఖీలో గుర్తించిన పోలీసులు వారికి దగ్గరుండి పెళ్లి చేశారు. చిత్తూరు జిల్లా కేవీపల్లి మహల్ రాజుపల్లెకు చెందిన వంశీ నందిని ప్రేమించుకున్నారు. వాళ్ళ ఇంటి నుంచి బైకుపై పారిపోతూ రొంపిచెర్ల పోలీసులకు చిక్కారు. తాము ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దీంతో పోలీసులు వారికి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసి రక్షణ కల్పించారు. రాష్ట్రంలో రాజకీయ క్షేత్రంలో ఇరుక్కుని ప్రతిష్టను కోల్పోతున్న పోలీసు వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ ధైర్యంగా మాట్లాడారని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమూరు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులకు జరుగుతున్న అన్యాయాలపై వైఎస్ జగన్ గలం విప్పితే ఆయనను అభినందించాల్సింది పోయి పోలీసు అధికారుల సంఘం ఆక్షేపించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారి చట్టాలను నిర్లక్ష్యంగా ఉల్లంఘించి వ్యవహరిస్తుంటే ఈ సంఘం ఎందుకు దానిని ఖండించడం లేదని ప్రశ్నించారు. అనేక మంది నిజాయితీ గల పోలీసు అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా వీఆర్లో పెట్టడం, సస్పెన్షన్లతో వేధించడం చేస్తున్న ఈ సంఘం ఎందుకు దానిని వ్యతిరేకించలేకపోయిందని నిలదీశారు. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన గ్రామ వార్డు సచివాలయ బదిలీలు పూర్తిగా రాజకీయ ప్రమేయంతోనే చేశారు. ఎమ్మెల్యేలకు ముడుపులు ఇచ్చిన వారికి మాత్రమే కోరుకున్న చోట్లకు బదిలీలు జరిగాయి తప్ప పారదర్శకంగా జరగలేదు. ముడుపులు ఇవ్వలేని వారికి కక్ష సాధింపులతో దూర ప్రాంతాలకు బదిలీలు చేశారు. అలాగే మిగిలిన శాఖల్లోనూ ఎమ్మెల్యేలకు కప్పాలు కట్టిన వారికే బదిలీలు చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల జిల్లా మల్యాలలో నీటి వినియోగదారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం. మల్యాల ఎత్తిపోతల నుంచి హంద్రీనీవాకు నీటి విడుదల చేయనున్న సీఎం. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కావాలి. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడంతో పాటు ఎన్సీసీ విద్యార్థులకు మొక్కల పంపిణీ కార్యక్రమం. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ ఉద్యోగులు. పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలుమూరు చంద్రశేఖర్ రెడ్డి. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.